ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్ వచ్చేసి అవకాడో. ఈ అవకాడోని కట్ చేసినప్పుడు మనకి మధ్యలో సీడ్ అనేది ఉంటుందన్నమాట. సో అవకాడో యొక్క సీడ్ చూస్తున్నారా, ఒక బాల్ షేప్లో ఉంది కదా, సో ఇది అవకాడో యొక్క సీడ్. అండ్ ఇక్కడ చూస్తున్నది మీరు అవకాడోని మనం కట్ చేసిన తర్వాత దాని లోపల ఉండే గుజ్జు మొత్తాన్ని, పల్ప్ని మొత్తాన్ని ఇట్లా సెపరేట్ చేసుకోవాలి. సో ఈ పల్ప్ మొత్తం తీసేసిన తర్వాత అవకాడో చూడండి ఒకసారి ఎట్లా ఉందో. సో ఈ విధంగా మనం పల్ప్ని మొత్తాన్ని తీసుకోవాలి. అంత గ్రీన్ కలర్లోనే ఉంటుంది, పిస్తాలాగా. సో ఈ అవకాడో యొక్క పల్ప్ని మిక్సింగ్ జార్లో వేసుకుని స్మూతీ అనేది రెడీ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం. సో ఇట్లా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సినంత పాలు, అంటే క్వాంటిటీ ఏమీ లేదు, స్మూతీ టేస్టీగా ఉండాలంటే పాలు అనేది ఒక కప్ పాలు, ఒక గ్లాస్ పాలు అనేది యాడ్ చేసుకోండి. డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ అయితే కనుక షుగర్ని స్కిప్ చేయొచ్చు, బట్ మనకి టేస్ట్ బాగుండాలంటే షుగర్ వేసుకోవడం వలన, లేదంటే హనీ కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి మనం మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్మూతీ అనేది రెడీ అయిపోయింది. సో అంతే, దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. సో ఈ అవకాడో యొక్క స్మూతీ వలన మనకి కంటి చూపు అనేది బాగా కనిపిస్తుంది. అట్లాగే హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా అది కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ అనేది రాకుండా కూడా నివారించే శక్తి అనేది దీంట్లో ఉంది. అలాగే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం ఇట్లాంటివి ఉన్నా కూడా మనకి ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా ఈ స్మూతీ తీసుకోవటం వలన మనకి హెల్త్ అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుద్దాం.